కోటేశ్వరరావు గారు ఉన్నారా? కూర్చోండి. డాడీ, నేను వచ్చేసి అంటించిన పోస్టర్ కంటే మీ పోస్ట్ చాలా పెద్దదని నాకు ఆలస్యంగా అర్థమైంది. నన్ను క్షమించండి సార్. ఓ కన్న తండ్రిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా కొడుకును కాస్త బతకనివ్వండి. నేను క్షమాపణ కోరిన తర్వాత కూడా మీరు కోపగించడం సంస్కారం కాదు సార్. ఈ తలమాసిన వాడిని ఎవడో ఆలోచించాడు లోపలికి. మరబడి బదిగిట్టాం. బాధపడుకురా, నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా. నాన్న, అవునరా, జీతం రోజుకు 10 రూపాయలు. ఏ ఉద్యోగం నాన్న? ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురుంది. ఆ పిల్లను ప్రేమించి మన ఇంటికి లాక్కురా. నాన్న, చెప్పింది చేయరా, మిగతాది నేను చూసుకుంటా. చెలియలేదు, చెలిమి లేదు, వెళుతునే. మన్మదా, నాకు అన్ని పిల్లలు పంపించావా? ఏమిట్రా పెళ్ళైన ఆడదాన్ని నన్ను సైగ చేసి చూచు అని పిలుస్తున్నావా? నిన్ను పిలవలేదు అక్క. ఏమిటి, నేను అక్కనా? లేదు పెద్దమ్మా. పెద్దమ్మా? అవునరా, ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను. ఇదిగో, ఇంకోసారి నన్ను సైగ చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. ఆడదన్నంగా ఉంటుంది బెటరే. అక్కర్లేని స్టేషన్లన్నీ టకీమని పలుకుతున్నాయి. కావలసిన స్టేషన్ సిగ్నల్ కూడా దొరకటం లేదు. చీచి, ఈ స్థలం వచ్చినా లేదు. ఏందో బాబాయ్, రేడియో రిపేర్ చేస్తున్నావా? చెయ్యి బాబు, చెయ్యి. ఇది అడగడానికి ఎంత దూరం వచ్చాడు? ఏంటి ఉపాయం మనవాడా? రేడియో రిపేర్ చేస్తున్నావా? లేకపోతే మనుషులు రిపేర్ చేయనా? రేడియో రిపేర్ చేస్తున్నా. తమాషా మనవాడు. తమాషా మనవాడా? ఏమిట్రా, మళ్ళీ నన్ను చూసి చూచు చూచు అని పిలుస్తున్నావా? ఇది కళా నిజమా? ఏమిటిలా వచ్చారు? మీ రేడియోలు రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారా? ఓ, దానికే మహాభాగ్యం. ఎక్కడ మీ రేడియో? ఇదే. ఇది రేడియోనా? మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు. జస్ట్ అ మినిట్. రిపేర్ అన్నారు, బాగానే పడుతుంది. అవును, పాడుతోంది. మరి ఎందుకు తీసుకొచ్చారు? నీకోసం. నా కోసమా? ఏదో వంకన మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఈ రిపేర్ వంకన
తరచూ మీరు నాతో మాట్లాడచ్చు. మీ పేరు? సులోచన. మీ పేరు? శేఖర్ రెడ్డి. మీ వయసు ఎంత? 24. పెళ్ళైతే 2 పిల్లల తల్లై ఉండేవారు. అవును, మీ వయసు? 30. పెళ్ళైతే 6 పిల్లల తండ్రి అయ్యేవారు. అవును. నా మీద ఇష్టం ఉంటే డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పచ్చుగా. అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను. నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు. అందువల్ల ఐ లవ్ యూ. నాకు జీవితంలో వేరే పనేమీ లేదు. అందువల్ల నేను ఐ లవ్ యూ. ఏమి అమర ప్రేమ మన ఇద్దరిది. ఇక నేను భరించలేను. ప్రతి క్షణం నీ గొంతు నేను వినాల్సిందే. ఎలా? అమ్మో, నేను ఇంటికి వెళ్ళొద్దా? అవునవును. అప్పుడు ఒక ఐడియా. మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా. మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది. నేను వెంటనే మైక్లో మాట్లాడతా. అది నీకు వినపడుతుంది. నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది. అలా ఒక సెటప్ చేస్తా. ఎలా ఉంది నా ఐడియా? ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. గుడ్ మార్నింగ్. ఆల్ ఇండియా రేడియో వద్దే, పాటలు విందాం. నేను రేడియో పెడితే కట్టేస్తావే. ఇండియా రేడియో కోటిపల్లి అమ్మా నాన్న ఉన్నారు కదే. ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా? నేను పెడతాను. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. అదేమిటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు? అయితే మారుస్తాం. గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను. సులోచన సొంటి. సులోచన సొంటినే వాడండి. సులోచన సులోచన సులు సులు సులు. ఇప్పుడు మా నిలయంలో సమయం వాచ్ అయిపోయింది. సుమారు 9:15 ఉంటుందని మేము భావిస్తున్నాం. ఉమా, టైం 8గా అయింది. 9 బావంటాడేమిటి? క్షమించాలి, మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా. ఓ, మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3వ భాగం వింటారు. జరిగిన కథ. మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి. క్షమించాలి, సుబ్బయ్యకి 4 పిల్లలు, 1 పిల్ల మాత్రమే. మళ్ళీ క్షమించాలి, పెళ్ళ ఒకతే, పిల్లలు 4. లక్ష్మి, అబద్ధం చెప్పకు. నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపింది? చాలు ఊరుకోండి. ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను. సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లి చేయాలన్న ధ్యాసే లేదు. ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు. ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టి బుర్ర. మందమ నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి, ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపిందేమో? పాపం, అది చిన్నపిల్లండి. నువ్వు రేడియో పెట్టమ్మా. ఆన్ చేశారా? ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు. సులు, నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో? ముందు ఆ రేడియో ఆపు చేయమని లక్ష్మి. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి నీ వైపు తిరిగింది. ఒక ముఖ్య ప్రకటన. ఈ నాటకంలో వచ్చే పాత్రలు, సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. నేను నమ్మను. ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను. అయ్యో, ఏమండి ఏమండి? మూలశంక మలబద్ధకమా? అయితే సూర్యకాంతి నూనె ఉపయోగించండి. రోజుకి 3 బాటిల్స్. విన్నారుగా,
ప్రకటనలు కూడా వస్తున్నాయి. అది రేడియో నాటకమేనండి. కావచ్చు, కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే అదేమిటి? కథ ఎంతవరకు వచ్చింది? ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది. ఈ నాటకం నాకొద్దు. అయ్యో, అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసావు కదా. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్ల ఎవరు? నా చెల్లెలు లక్ష్మి. ఆ? 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయ్యా స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి.